హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వట్టి చేపలు వంకాయలు వేసి కూర చేస్తున్నా. వంకాయలను కోసి ఉప్పు వేసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. దాంట్లో కర్రెక్కే గుణం ఉంటుంది, దాంట్లో నల్లగా అవుతాయి, అందుకని వేసుకోవాలి. తర్వాత బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి ఏగనిచ్చినాక వట్టి చేపలు వేయాలి. వట్టి చేపలు కొద్దిగా వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగినాయి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా వేగాలి మెత్తగా. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి, 1 స్పూన్. ఇది బాగా వేగాలి. అట్లా వేగేటప్పుడు కూరకు తగినంత పసుపు, వేసి కలిపి దీంట్లో వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసి మగ్గనియాలి కొద్దిసేపు. ఇట్లా కొద్దిసేపు వేగినాక మనము తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. దీంట్లో విధంగా కారం వేయలేము. నేను రాగి ముద్దలకి చేస్తున్నా. పులుసు ఉండాలి కదా, రాగి ముద్దలకి గ్రేవీ ఉండాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసిన. ఇది బాగా ఉడకనియాలి ఇంకా మంచిగా. ఇట్లా ఉడుకుతుంది, ఇంకా దగ్గరికి వచ్చింది. ఒక 90% ఉడికినాక తగినంత కారం వేసుకోవాలి. కూరలో తగినంత కారం 1 స్పూన్ వేసిన, సగం స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర, మొత్తం వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడకనియాలి. సిమ్ములోనే పెట్టుకోవాలి. కూర ఎప్పుడు సిమ్ములోనే ఉడకనించుకోవాలి. అయితే సిమ్ములో పెట్టిన నేను, సిమ్ములో, హై మీన్ లేదు, మీడియం మీన లేదు, సిమ్ములో. అట్లా సిమ్ములో ఉడకనియాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికితే కూర అయిపోతుంది. ఇదో కూర అయింది చూడు ఫ్రెండ్స్. ఇట్లా సైడ్లకు నూనె ఎంత తక్కువ వేసినా చిన్న సిమ్ములో ఒలిగిస్తే ఇట్లా నూనె తేలుతుంది కూర. మనం కొంచెమే కదా వేసింది. ఇదో ముద్ద చేసిన ఒట్టి పిండి రాగి సంగటితోటే ముద్ద చేసుకోవాలి. ముద్ద అంటే అన్నం వేసి ముద్ద చేస్తే వేస్ట్. డైటింగ్ చేసే వాళ్ళు వేస్ట్, తినడం వేస్ట్. అన్నం తిన్నట్టే ఉంటుంది ఇంకా వైట్ రైస్ కలుపుకొని తింటే. కాబట్టి అది వేసుకోకుండా ఇట్లా బాగా పోషక పదార్థాలు ఉన్నాయి. చేపలు, రొయ్యలు, ఎండు చేపలలో, ఎండు రొయ్యలలో ఎక్కువ విటమిన్స్ ఉంటాయి. గుండెకు కూడా మంచిది, బలం. కాబట్టి హెల్తీగా ఇట్లాంటివి వేసుకొని తినండి. నేను ఎక్కువ ఇవే చేసుకుంటాను, నాకు ఇష్టం. నాకు పచ్చి చేపల కంటే కూడా ఇట్లా పొట్టు చేపలు అంటే చాలా ఇష్టం. పచ్చి ఎక్కువ ముళ్ళులు ఉంటాయి, తినను. రొయ్యలు ఇట్లా చేపలు అయితే తక్కువ ఉంటాయి కదా. అట్లా చేసుకొని సింపుల్గా ముద్ద చేసుకొని వేడివేడిగా తినేద్దాం. మీరు కూడా రండి ఫ్రెండ్స్, తిందాం. ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఉంటా మరి.